మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును, ప్రాప్తించును. చాలు, దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలు ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, ఎలాగా? శ్రద్ధగా, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. రే పిల్లలు, ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా ఉంటే మన ఆశీర్వాదం పోవటం. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నాకు చాలా బాగా నచ్చిన మాట. సురక్షితంగా మనం ఉండాలి. మన బిడ్డలు క్షేమంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి, మన కుటుంబం క్షేమంగా ఉండాలి, మన దైవజనుడు, మన సంఘ బిడ్డలు, మన బంధు బిడ్డలు, మన కుటుంబీకులు క్షేమంగా సురక్షితంగా ఉండాలంటే ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళు ఏం చేస్తారంటే సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకెవరు సురక్షితంగా ఉంటారు? మన వాక్యంలో లోకాసు వార్త గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. లోకాసు వార్త 15:27. లోకాసు వార్త గ్రంథము. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించుననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతున్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, ఏమంటే 27లో, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున. ఈ బిడ్డ హాస్పిటల్ నుంచి సాత్వికు ఇంటికి సురక్షితంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరు జెరూషా గారు హాస్పిటల్ నుంచి ఇంటికి సురక్షితంగా వచ్చింది. హల్లెలూయా. ఇక్కడున్న బిడ్డలు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. మన ఆరోన్ గారి యొక్క తండ్రి గారు సురక్షితంగా హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేయబడి ఇంటికి సురక్షితంగా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఒకటి కాదండి, 2 కాదండి, అనేక అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి సురక్షితంగా దేవుడు మన ఇంటికి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన సంజీవ్ విషయంలో ప్రతి సంవత్సరం చాలా శోధనలు, చాలా బాధలు పడేవారు. వాడు చాలా వేదన, ఏదో ఒక శోధన, ఏదో ఒకటి తప్ప ఉండేది. దేవుని మహాకృపను బట్టి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డను దేవుడు సురక్షితంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనకి ఆయన మాట వింటున్నాం కాబట్టి మనం సురక్షితంగా దేవుడు తీసుకొస్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు డబ్బంతా పట్టుకెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశాడు, చెడు తిరుగులు తిరిగేశాడు. ఏమంటే డబ్బంతా అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఒంటరి వాడు అయిపోయాడు, దిక్కులేనుడు అయిపోయాడు, బట్టలన్నీ చిరిగిపోయాయి, స్థితి అంతా మారిపోయింది. నీకు అనుకున్నాడు ఆ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి ఆ పందులు మేపుతుకొని అంత భోజనం పెడతారు కదా, భోజనం కోసం, తిండి కోసం, నాకు జీతమే వద్దు అన్నాడు. ఆ పందులు మేపే వ్యక్తితో అన్నాడు, నాకు జీతమే వద్దు బాబు, నాకు ఎంత ముద్దెట్టు చాలన్నాడు. ఆ ఎంత ముద్ద కోసం పందులు మేపడానికి కూడా దిగజారిపోయాడు. ఆ పందులు మేపుతూ ఉన్న సమయంలో ఆకలి తట్టుకోలేక పందులు కేసే పొట్టు తినేసాడటండి. అంత ఆకలి వేసేసింది అతనికి. తట్టుకోలేక ఆ పందులు కేసే పొట్టు తినేస్తుంటే ఆ వ్యక్తి వచ్చి, ఆ యజమానుడు వచ్చి, రే నా పందులు కేసే భోజనం కూడా తినేస్తున్నావు, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి తెచ్చిన ముద్ద కూడా పెట్టకూడదు గెంటేసాడండి. ఏడుతో వస్తున్నాడు. ఇంక అనుకున్నాడు, ఇక నాకు వేరే దిక్కు లేదు, నా తండ్రి బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది బైబిల్లో. బుద్ధి వచ్చిందట అతనికి. బుద్ధి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎంతవరకు తండ్రి గుర్తు రాలేదో, ఎన్ని రోజులు తండ్రి గుర్తు రాలేదో, బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏ టైంలో దేవుడు గుర్తు రావాలి నీకు. గుర్తు రాకపోతే నీ జీవితం చాలా అల్లకల్లోలం అయిపోద్ది. ఇన్ని బాధలు కలిగినప్పుడైనా దేవుడు గుర్తు రావాలి, ఇన్ని సమస్యలు కలిగినప్పుడైనా దేవుడు గుర్తు రావాలి.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికైనా దేవుడు ఏదో సందర్భంలోని గుర్తు రావాలి. కొంతమందికి ఎన్ని జరిగినా ఎవరు గుర్తు రావట్లేదా? ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని శోధనలు జరిగినాయి, అదృష్టం వల్ల బతికేశాను, అదృష్టం వల్ల బాగుపడిపోయాను, అదృష్టం వల్ల బయటకు వచ్చేసాను అనుకున్నారు తప్ప ఇది దేవుడి కాపుదల అనే సంగతే అర్థం కావట్లేదు కొంతమందికి. మూర్ఖమైన ఆలోచన.